8 సంవత్సరాల క్రితం ఇలాగే పట్నం నుంచి తన స్నేహితుడితో కలిసి ట్రాక్టర్ మీద వస్తుంటే సరిగ్గా తాత చెప్పినట్టే మా అన్నయ్య కూడా మాయమయ్యాడు. కానీ మా అన్నయ్య కూడా నాకు ఇన్ని రోజులు కలలోకి రాలేదు. సరిగ్గా ఇప్పుడు ఎందుకు నా కలలోకి వచ్చాడు అని ఆలోచిస్తూ పడుకున్నాను. మరుసటి రోజు నా పోస్టింగ్ రాజమండ్రి స్టేషన్ పరిధిలో ఏసీపీగా నా ప్రయాణం మొదలైంది. డ్యూటీలో జాయిన్ అయ్యాను. స్టేషన్లోని స్టాఫ్ని పరిచయం చేసుకుని పాత కేసులను చూస్తున్నా. చాలా కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక్కొక్కటి అలా చదువుతూ ఉంటే మా ఊరి ఫైల్ నా కంటపడే. ఆ ఫైలులో తాత చెప్పినట్టు బస్సు కేసు, మా అన్నయ్య కేసు, ఇలా చాలా కేసులు ఆ ఫైల్లో ఉన్నాయి. ఫైల్ని అయితే తీసుకున్నాను. ఎలా ఇన్వెస్టిగేట్ చేయాలి, ఎవరిని చేయాలి, ఎందుకంటే అలా మాయమైన వారు ఎవరూ లేరు. వారికి ఏమైనప్పుడు చెప్పడానికి ఎవరూ బ్రతకలేరు. తాత మాత్రమే బతికినాడు. కానీ తాత మొత్తం జరిగిన కథను చెప్పాడు. తాత కూడా ఇష్టంగా ఏం జరిగిందో మళ్ళీ ఇంకోసారి తాతను కలిసి వారు ఏ టైంకి బయలుదేరారు, ఏ టైంకి అడవిలో ఉన్నారు, ఇలా ప్రతి చిన్న విషయాన్ని ఆయన విచారించి డీటెయిల్స్ తీసుకుంటాను. మరుసటి రోజు అదే టైంకి నేను నా స్టాఫ్ కలిసి జీప్లో ఆ ప్రదేశానికి వెళ్ళాను. చాలాసేపు అక్కడే ఆ ప్రదేశం చాలా నిర్మానుషంగా మరియు చాలా నిశ్శబ్దంగా చల్లటి గాలి వీస్తూ ఉంది. స్టాఫ్లోని ఒకరు, సార్ వెళ్ళిపోదాం సార్, ఉదయం వచ్చి వెతుకుదాం అని భయపడుతూ అన్నాడు. కాసేపు అందరూ సైలెంట్గా ఉండండి, వెళ్దామని గట్టిగా అరిచాను. అలా అంటూ ఉంటే ఇప్పటి వరకు చల్లగా వీచిన గాలి చాలా హోరును వీస్తుంది. గాలి ఎక్కువగా వీస్తుండడంతో అంతా జీప్లో వచ్చి కూర్చున్నాం. అప్పుడు నా పక్కన ఎవరో కూర్చున్నట్టుగా అనిపించింది. మొదట భ్రమ అని అనుకున్నాను, కానీ జీప్ అద్దంలో స్పష్టంగా ఒక రూపం కనిపించింది. తక్కువ ఫ్రీక్వెన్సీ వలన చాలామందికి అస్వస్థత వస్తుంది, కానీ నా కళ్ళు మాత్రం ఆ తరంగాల ప్రభావం వల్ల ఆత్మల శక్తిని రూపంలో చూడగలుగుతున్నాయి. ఇతరులకు కనిపించని ఆత్మల లోకాన్ని చూడగల సూపర్ పవర్ అనుకుంటా. ఆ అద్దంలో నాకు కనిపిస్తున్న రూపం మా అన్నయ్య. అన్నయ్య, నేను మాట్లాడేది నీకు వినిపిస్తుందా? నీకు ఏమైంది? ఇది ఎలా జరిగింది? ఇన్ని రోజులు నువ్వు ఎందుకు రాలేదు మా అమ్మని చూడ్డానికి? పార్థు, నీకు మొత్తం వివరిస్తాను. రోజులాగే పట్టణానికి వెళ్ళి వస్తూ ఉన్నాను. సరిగ్గా ఈ చెట్టు దగ్గరికి రాగానే బండి ఆగిపోయింది. ఏమైందా అని మొత్తం చూసాం. బండి కండిషన్లోనే ఉంది, డీజిల్ కూడా ఉంది, కానీ ఎందుకు స్టార్ట్ కాలేదో అర్థం కాలేదు. ఇంతలో చెట్టు వెనకాల ఏదో చప్పుడైంది. ఎవరక్కడ అని అరిచాను. ఎటువంటి ఉలుకు పలుకు లేదు. బండి వెలుతురు అటుగా తిప్పి చూశాను. ఆ వెలుతురులో సుమారు 8 అడుగుల ఒక భారీ ఆకారం, ముఖం సరిగా కనపడడం లేదు. ఆ దృశ్యం చూసిన వెంటనే నా గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. ఎందుకంటే ఆ భూతం చూడడానికి చాలా భయంకరంగా మరియు చాలా అందవికారంగానూ ఉంది. భూతాన్ని ఎవరైతే చూస్తారో వారిని అది మాయం చేస్తుంది. నాతో పాటు ఉన్న నా మిత్రుడు భూతాన్ని చూసి భయంతో పారిపోబోయాడు. ఆ భూతం అమాంతం వాడిపై దూకి వాడిని గాలిలోకి విసిరి నేల మీద పడేసింది. నేను కూడా ట్రాక్టర్ వెనకకు వెళ్ళి దాక్కున్నాను. కానీ ఆ భూతం నా వైపు వస్తుందని నాకు అర్థమైంది. ట్రాక్టర్ వెనకాల ఉన్న ఏట కొడవలని ఆ భూతం పైకి విసిరాను. అది పక్కకు తప్పుకుంటూ నా వైపుగా వచ్చింది. నన్ను తన కుడి చేత్తో ఏదో మంత్రం వేసినట్టుగా గాలిలో తిప్పి స్పృహ కోల్పోయేలాగా చేశాడు. నేను స్పృహ కోల్పోయినా అక్కడ ఏం జరుగుతుందో నా కళ్ళకు తెలుస్తూనే ఉంది. అదిగో అక్కడ కనపడుతున్న కొండ మీదకి ఎంతోమందిని పట్టుకొని వచ్చేవాడు. మాకంటే ముందు ఎంతోమందిని వాడు బందీలుగా ఉంచాడు. నా కళ్ళ ముందే ఎంతోమందిని ఆ భూతం బలి ఇచ్చేది. బలి ఇచ్చే సమయంలో ఒక మాట అంటుంటే, వాడు బతికి ఉండాలంటే ప్రతి అమావాస్యకు ఒకరిని బలి ఇస్తూ ఉండాలి. బలి ఇచ్చిన తర్వాత ఎన్ని ఆత్మలను బందీలుగా ఉంచాడో అన్ని సంవత్సరాలు వాడు అమరుడిగా ఉంటాడు.
ఆ ఆత్మలను ఒక జాడీలో ఉంచి బంధించుతాడు. వాడి దగ్గర బందీలుగా ఉన్న ఆత్మలు ఇక బయటపడటం అసాధ్యం. ఎందుకంటే వారి వారి బంధువులు ఏదో రోజున తిరిగి వస్తారు అని పిండ ప్రదానం చేయకుండా అలాగే ఉంచుతారు కనుక వారి ఆత్మలు ఇక్కడి వీడి దగ్గరే బందీలుగా తిరుగుతూ ఉన్నాయి. ఒకరోజు కొంతమందిని తీసుకొచ్చే సమయంలో ఒకరి చెయ్యి తగిలి ఆత్మ కలిగిన జాడి కింద పడి పగిలిపోయింది. తద్వారా నేను బయటికి రాగలిగాను. వచ్చిన వెంటనే మొన్న నీ కలలోకి వచ్చాను. నేను నీకు ఈ విషయం అన్నీ చెప్దామనేలోగా నువ్వు నిద్ర లేచేశావు. పార్థు, నీకు ఒక రహస్యం చెప్తాను విను. ఆ రాక్షసుడు అమావాస్య రోజు మాత్రమే ఈ గుహ నుండి బయటికి వస్తాడు. అది కూడా రాత్రి సమయంలోనే. అందువల్ల మీరు ఈ గుహను ఇన్ని సంవత్సరాలైనా కనుక్కోలేకపోయారు అని ఆ మొత్తం గురించి అన్నయ్య మొత్తం రహస్యాన్ని చెప్పాడు. ఇంతలో మా స్టాఫ్ వచ్చి, సార్, గాలి ఎక్కువగా అవుతుంది, ఇప్పటికే బాగా లేట్ కూడా అయింది, వెళ్ళిపోదాం రండి సార్ అన్న. సరే పదండి వెళ్దామంటూ అక్కడి నుంచి వచ్చేసాం. ఇప్పుడు మాకున్న ఒకే దారి వచ్చే అమావాస్య వరకు వేచి ఉండడం. ప్లాన్ ఆఫ్ యాక్షన్ మొత్తం సిద్ధం చేసుకుని మా స్టాఫ్ మొత్తాన్ని రెడీగా ఉండమని ఆర్డర్స్ పాస్ చేశాను. అనుకున్నట్టుగానే గుహ ఉన్న ప్రదేశానికి మా బృందాన్ని మొత్తం తీసుకెళ్లి గుహను చుట్టుముట్టాము. మేము వెళ్ళిన కొద్దిసేపటికి గుహ ఉన్న చోట కంపించడం ప్రారంభమైంది. అప్పుడు ద్వారం తెరుచుకుని ఒక నల్లటి ఆకారం బయటకు రావడం మేము గమనించాము. ఆ క్షణం మా కళ్ళను మేము నమ్మలేకపోయాము. చూడడానికి చాలా భయంకరంగా ఉన్నారు. మేము ఆ భూతాన్ని ఒక గంట కనిపెడుతూ ఉండగానే మా కళ్ళ ముందు నుండి మాయమయ్యాడు. ఇదే సమయంలో మేమంతా లోపలికి వెళ్ళాము. లోపలికి వెళ్ళి చూడగా ఎటు చూసినా కుప్పలు తిప్పలుగా బందీలుగా ఉన్న ఆత్మలు కనిపిస్తున్నాయి. మరోవైపు కొంతమంది బందీలు పాడైపోయిన ట్రాక్టర్లు, బండ్లు, బస్సులు కనిపిస్తున్నాయి. ఎవరికి ఎటువంటి ఆధారం దొరకకూడదని ఆ రాక్షసుడు మనుషులతో పాటు వాటిని కూడా మాయం చేసేవాడు. మమ్మల్ని చూసిన ఆత్మలు జాడీల నుండి చప్పుడు చేయడం మొదలుపెట్టాయి. చాలాసేపు ఆ గుహ నిండా పెద్ద పెద్ద శబ్దాలతో నిండిపోయింది. మేము గుహలో కొన్ని చోట్ల దాక్కుని ఆ రాక్షసుడి కోసం వేచి ఉన్నాం. ఇంతలో గుహ ద్వారం ఓపెన్ అయిన శబ్దం మాకు వినపడింది. ఆ రాక్షసుడు ఇద్దరును బంధించి తీసుకొస్తున్నాడు. మా అన్నయ్య నాకు ఒక విషయం చెప్పాడు. వాడిని చంపాలంటే బలి ఇచ్చే సమయంలో మాత్రమే చంపాలి అని నాతో అన్నాడు. ఎందుకంటే ఆ సమయంలో ఎంతో ఏకాగ్రతతో పూజలో ఉంటాడు, పైగా కళ్ళు మూసుకుని ఉంటాడు అని చెప్పాడు. పూజ చేసే సమయం ఆసన్నమైంది. బందీలుగా చేసుకున్న ఆత్మలు ఆ రాక్షసుడు గీసిన ముగ్గు చుట్టూ ఓరణ శబ్దాలు చేస్తూ తిరుగుతున్నాయి. ఆ శబ్దాలకు గుహ మొత్తం కంపించినట్టు అవుతుంది. భయంతో మా వాళ్ళు ఒకరి ముఖం ఒకరిని చూసుకుంటూ ఒకరిని ఒకరు గట్టిగా పట్టుకుని వణుకుతూ ఉన్నారు. ఆ భూతం పెద్ద పెద్ద ధ్వనులతో పూజ చేయడం ఆరంభించింది. సరిగ్గా కళ్ళు మూసే సమయం ఆసన్నమైనదనగా మా ఇన్స్పెక్టర్ కాల్పులు జరగకపోతే ఆ బుల్లెట్ ఆ భూతానికి మిస్ అయ్యింది. దీంతో ఆ భూతం మూసుకుపోయిన కళ్ళు తెరిచి ఆ ఇన్స్పెక్టర్ని అమాంతం గాలిలో లేపి మొగ్గులోకి పడేశాడు. పైనుండి కింద పడటంతో అతను స్పృహ కోల్పోయాడు. ముందుగా తెచ్చుకున్న వారిని పక్కన పెట్టి ఇతన్ని బలి ఇవ్వడానికి సిద్ధమయ్యాడు. అతన్ని కాపాడటానికి మా సిబ్బందికి సైగ చేసి గాలిలో కాల్పులు జరిపి ఆ రాక్షసుని చుట్టుముట్టాము. ఇప్పుడు ఆ రాక్షసుడు ఒకంత ఆశ్చర్యానికి లోనై తేరుకుని మొత్తం అందరినీ గాలిలో లేపి ఉంచాడు. నేను ఆ రాక్షసుడి దగ్గరికి వెళ్ళి కాల్చబోతే నన్ను ఒక చేత్తో గొంతు పట్టుకుని గన్తో కాల్చపోయిన చెయ్యిని గట్టిగా పట్టుకున్నాడు. అప్పుడు గట్టిగా పట్టుకున్న చేతిలో ఉన్న గన్ని కిందకు జారవిడిచి ఇంకో చేత్తో గన్ని పట్టుకుని ఆ రాక్షసుడి నుదుటి మీద బొట్టు పెట్టినట్టు కాల్చి చంపాను. అమాంతం ఆ రాక్షసుడు నేల కొరిగాడు. ఆ రాక్షసుని చంపడంతో గుహ మళ్ళీ కంపించడం ప్రారంభమైంది.
ఎంత పెద్దగా అంటే గుహ మొత్తం పడిపోయేలాగా అనిపించింది. మేమంతా భయంతో బయటికి వచ్చేసాం. మేము బయటికి రాగానే గుహ మొత్తం ఒక్కసారిగా నేల కొరిగింది. ఆ రోజుతో ఎన్నో ఏళ్ల తరబడి జరిగిన మారణకాండకు ఒక ముగింపు జరిగింది.